సారీ ప్రసాద్, యువర్ ఫాదర్ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ బ్రెయిన్ ట్యూమర్. ఇంకా ఎంత టైం ఉంది డాక్టర్? రోజులు లెక్క పెట్టుకోవాలి, లాస్ట్ స్టేజ్. ఆపరేషన్ చేద్దాం డాక్టర్, ఎక్కడికైనా ఫారెన్ తీసుకెళ్దాం ప్లీజ్ డాక్టర్. ఐఎమ్ హెల్ప్లెస్ ప్రసాద్. వీలైనంత వరకు మీ నాన్నగారిని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయి. సారీ. నాన్న ఏమైనా తిన్నారా? తిన్నాను రా. టాబ్లెట్ వేసుకున్నా అన్న. డాక్టర్ ఏమన్నారు? ఏం లేదు, కొంచెం స్ట్రెయిన్ అవుతున్నావు, రెస్ట్ తీసుకోమన్నారు అంతే. చేదుగా ఉందిరా, మింగలేకపోతున్నాను. ఇందులో పంచదార ఏమంటావు ఏంటి? చేదుగానే ఉంటాయి టాబ్లెట్స్ అన్నాక. వద్దు, ఒక్క ముద్దు తిన్నా. తిను నాన్న. ఎందుకు నాన్న? నేను తినిపిస్తాను. సరే తినిపించు. నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను నాన్న. పెళ్ళా? సరే నాన్న, మీ ఇష్టం. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు. జాను ఎవర్రా? నీకు చెప్దాం అనుకున్నాను, ఏమైనా అనుకుంటావేమో అని చెప్పలేదు నాన్న. నేనేమనుకుంటాను నాన్న? ఈ అమ్మాయినైనా పెళ్లి చేసుకుంటావా? అదేంటి అలా అడిగావు? 10th ఉన్నప్పుడు ఒక అమ్మాయిని పట్టుకొచ్చి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నావు. ఇంటర్లో ఇంకొక అమ్మాయిని పట్టుకొచ్చి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. డిగ్రీలో ఇంకొక అమ్మాయిని ఇంటికి పట్టుకొచ్చి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నావు. ఈ అమ్మాయిని ఇంకా పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు కదా, అందుకని ఈ అమ్మాయిని చేసుకుంటావా లేదా అని అడుగుతున్నాను. అంటే దే ఆర్ పాసింగ్ క్లౌడ్స్ నాన్న. 10th అంటే అట్రాక్షన్, ఇంటర్లో ఇన్ఫాక్చుయేషన్, డిగ్రీలో అండర్స్టాండింగ్, మరి ఇప్పుడు సిచ్యువేషన్. సరే, ఒకసారి అమ్మాయిని ఇంటికి తీసుకురా, మాట్లాడతాను. సరేనా? సరేనా అన్న, వెళ్ళు. నువ్వు రెస్ట్ తీసుకున్నా అన్న, సరేనా? సరే. నాన్న, జాను అంటే. నమస్తే అంకుల్. ఏమా బాగున్నావా? బాగున్నా అంకుల్. కాఫీ తాగుతావా? పర్లేదు అంకుల్. ప్రసాద్ కాఫీ బాగా పెడతాడమ్మా. రేయ్, కాఫీ తీసుకురాపో. నేనా? కాఫీ? నువ్వేరా, చూస్తావేంటి, వెళ్ళు. ఏమ్మా, మా అబ్బాయి అంటే నీకు ఇష్టమేనా? చాలా ఇష్టం అంకుల్. నా పరిస్థితి ఇవాళ రేపు అన్నట్టుంది. ఆ విషయం నాకు అర్థమవుతుంది. మా వాడు బయట పెట్టట్లేదు అంతే. ఎప్పుడైనా మా వాడికి నీకు గొడవ అయితే వాడిని వదిలిపెట్టి వెళ్ళకమ్మా. ఎందుకంటే ఈ రోజు వరకు వాడికి అమ్మలేని లోటు లేకుండా పెంచాను. రేపటి నుంచి నాన్నలేని లోటు లేకుండా నువ్వే చూసుకోవాలి. చూసుకుంటావు కదా? సరే అంకుల్. తీసుకో. ఏం మాట్లాడుతున్నారు ఇద్దరునే? కట్నం గురించి అడుగుతున్నాను రా. గడ్డిగడి మాయ గడ్డికి బలిసినోడే, కొబ్బరి తోటలు గట్ట ఉన్నాయి కదా. కట్నమా? నీకు నేను దొరకడమే ఎక్కువ. ఏమైంది నాన్న, ఎందుకు ఏడుస్తున్నావురా? నన్ను అక్కడ వదిలి జాబుకి వెళ్ళిపోయి నాకు చాలా భయం వేసింది. స్కూల్ నుంచి తొందరగా వచ్చావా? ఈరోజు హాఫ్ డే. ఎప్పుడు భయపడకూడదు నాన్న, నేను వచ్చేసాను కదా. సరే ఇటు చూడు, నువ్వు స్కూల్కి ఎవరితో వెళ్తావు? క్లాస్మేట్స్ తో. మరి ఆడుకోవడానికి? ఫ్రెండ్స్. మరి సినిమాకి ఎవరితో వెళ్తావు? నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు డాడీ.
ప్రతి సందర్భంలోనూ నీతో పాటు ఎప్పుడూ ఎవరో ఒకరు ఉంటారు నాన్న. ఎప్పుడూ ఒంటరివాడివి కాదు. నీకెప్పుడు నేను ఉంటాను, సరేనా? ఐ లవ్ యు డాడీ. ప్రసాద్, ఏంటి ఇలా ఉన్నావు? నవ్వుతూ తిరిగేస్తాను కానీ నాన్న గురించి తెలుసుకుంటేనే భయం వేస్తుంది జాను. లాస్ట్ ఏదని చెప్పారు జాను, ఎక్కువ రోజులు ఆయన నాతో ఉండరు. నాకు జాబ్ వచ్చిన టైంకి ఆయన బాగా చూసుకుందాం అనుకున్నాను జాను. చిన్నప్పుడే అమ్మిపోయింది. ఇప్పుడు నాన్న కూడా పోతే అనాథన అయిపోతాను జాను. ప్రసాద్, ఆయనకేం కాదు. హిల్ బి ఆల్ రైట్. నువ్వేం భయపడకు, ఓకేనా? నాన్న పడుకున్నారని నాన్న. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేరా. రై, నాకు ఇంకా బతకాలనుందిరా. నేనంటే అంత ఇష్టం ఏంట్రా, అంతలా ఏడ్చావు? నువ్వు అంటే చాలా ఇష్టం నాన్న. ఐ లవ్ యూ నాన్న. నువ్వు హీరో నాన్న. నాకేం కాదురా, స్ట్రాంగ్ మ్యాన్ రా. అవును నాన్న, నీకేం కాదు, నీకేం కాదు నాన్న. నాన్న 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 నాన్న.